హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం దోసకాయ గురించి తెలుసుకుందాం. ఆరోగ్య ప్రయోజనాలు, వంటల ఉపయోగాలు. దోసకాయలు వాటి రిఫ్రెష్ క్రంచ్ మరియు తేలికపాటి రుచితో ప్రపంచంలోని అనేక ప్రాంతాలలో ఒక ప్రియమైన కూరగాయ. ఈ తక్కువ కేలరీలు, హైడ్రేటింగ్ ఆకుకూరలు సలాడ్లకు సంతోషకరమైన అదనంగా మాత్రమే కాకుండా పోషక ప్రయోజనాలను కూడా అందిస్తాయి. ఈ కథనంలో మేము దోసకాయల చరిత్ర, పోషక విలువలు, ఆరోగ్య ప్రయోజనాలు మరియు వైవిధ్యమైన వంటకాలను పరిశీలిస్తాము. దోసకాయల చరిత్ర. ఈ వీడియో మీకు నచ్చితే వీడియోకి ఒక లైక్ వేసి మీ స్నేహితులకు, మీ కుటుంబ సభ్యులకు షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ధన్యవాదములు. శాస్త్రీయంగా కుకుమిస్ సాటివస్ అని పిలువబడే దోసకాయలు వేల సంవత్సరాల నాటి గొప్ప చరిత్రను కలిగి ఉన్నాయి. భారత ఉపఖండానికి చెందినది. దోసకాయలు భారతదేశం మరియు ఆసియాలోని ఇతర ప్రాంతాలలో పురాతన నాగరికతలలో సాగు చేయబడ్డాయి. వారు చివరికి ఐరోపాకు వ్యాపించారు. అక్కడ పురాతన గ్రీకులు మరియు రోమన్లు వాటిని ఆనందించారు. వివిధ ప్రాచీన సంస్కృతులలో దోసకాయలు పాక మరియు ఔషధ ప్రయోజనాల కోసం ఉపయోగించబడ్డాయి. వారు వేడి వాతావరణంలో చల్లని, రిఫ్రెష్ ఆహారంగా పరిగణించబడ్డారు మరియు చికిత్సా లక్షణాలను కలిగి ఉంటారని కూడా నమ్ముతారు. శతాబ్దాలుగా దోసకాయలు ప్రపంచవ్యాప్తంగా ఆహారంలో ప్రధానమైనవి. పోషక విలువలు. దోసకాయలు వాటి అధిక నీటి కంటెంట్ కోసం మాత్రమే కాకుండా వాటి పోషక సమృద్ధ ప్రొఫైల్ కోసం కూడా జరుపుకుంటారు. విటమిన్లు, మినరల్స్ మరియు యాంటీఆక్సిడెంట్ల శ్రేణిని అందిస్తూ అవి కేలరీలు మరియు కార్బోహైడ్రేట్లలో తక్కువగా ఉంటాయి. వారి పోషకాహార కంటెంట్ యొక్క అవలోకనం ఇక్కడ ఉంది. 1. నీరు. దోసకాయలు 95% పైగా నీటిని కలిగి ఉంటాయి. వాటిని ఒక అద్భుతమైన హైడ్రేటింగ్ ఆహారంగా చేస్తాయి. 2. విటమిన్లు. అవి విటమిన్ కే, విటమిన్ సి వంటి విటమిన్లు మరియు చిన్న మొత్తంలో విటమిన్ ఎ మరియు వివిధ బి కాంప్లెక్స్ విటమిన్లను అందిస్తాయి. రక్తం గడ్డకట్టడానికి విటమిన్ కే అవసరం. విటమిన్ సి యాంటీఆక్సిడెంట్గా పనిచేస్తుంది మరియు రోగనిరోధక వ్యవస్థకు మద్దతు ఇస్తుంది మరియు మంచి దృష్టి మరియు చర్మ ఆరోగ్యానికి విటమిన్ ఎ ముఖ్యమైనది. 3. ఖనిజాలు. దోసకాయలో పొటాషియం, మెగ్నీషియం వంటి ఖనిజాలు మరియు తక్కువ మొత్తంలో కాల్షియం మరియు ఫాస్ఫరస్ ఉన్నాయి. పొటాషియం సరైన గుండె మరియు కండరాల పనితీరును నిర్వహించడానికి సహాయపడుతుంది, అయితే మెగ్నీషియం నరాల మరియు కండరాల పనితీరుకు అవసరం. 4. ఫైబర్. దోసకాయలు డైటరీ ఫైబర్ యొక్క మూలం. ఇది జీర్ణక్రియకు మద్దతు ఇస్తుంది, సంపూర్ణత్వ భావనను నిర్వహించడానికి సహాయపడుతుంది మరియు రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రిస్తుంది. 5. యాంటీఆక్సిడెంట్లు. దోసకాయలు ఫ్లేవనాయిడ్లు మరియు టానిన్లు వంటి వివిధ యాంటీఆక్సిడెంట్లను అందిస్తాయి. ఇవి శరీరాన్ని ఆక్సీకరణ ఒత్తిడి నుండి రక్షించడంలో సహాయపడతాయి మరియు దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తాయి. ఆరోగ్య ప్రయోజనాలు. 1. హైడ్రేషన్. దోసకాయ యొక్క అధిక నీటి కంటెంట్ వాటిని ముఖ్యంగా వేడి వాతావరణంలో హైడ్రేటెడ్గా ఉంచడానికి ఒక అద్భుతమైన ఎంపికగా చేస్తుంది. 2. బరువు నిర్వహణ. తక్కువ క్యాలరీలు మరియు అధిక నీరు మరియు ఫైబర్ కంటెంట్ బరువు నిర్వహణకు వాటిని గొప్ప ఎంపికగా చేస్తాయి. అవి సంపూర్ణత్వం యొక్క అనుభూతికి దోహదం చేస్తాయి మరియు ఆకలిని నియంత్రించడంలో సహాయపడతాయి. 3. చర్మ ఆరోగ్యం. తరచుగా చర్మ సంరక్షణ కోసం సమయోచితంగా ఉపయోగిస్తారు, కానీ వాటి వినియోగం చర్మ ఆరోగ్యానికి కూడా దోహదపడుతుంది. దోసకాయలలోని విటమిన్ సి మరియు యాంటీఆక్సిడెంట్లు చర్మాన్ని డ్యామేజ్ కాకుండా కాపాడతాయి మరియు ఆరోగ్యకరమైన ఛాయను ప్రోత్సహిస్తాయి. 4. జీర్ణ ఆరోగ్యం. ఫైబర్ జీర్ణక్రియలో సహాయపడుతుంది మరియు సాధారణ ప్రేగు కదలికలను నిర్వహించడానికి సహాయపడుతుంది. మలబద్ధకాన్ని తగ్గించడానికి చూస్తున్న వ్యక్తులకు ఇది ప్రత్యేకంగా సహాయపడుతుంది. 5. గుండె ఆరోగ్యం. పొటాషియం రక్తపోటును నియంత్రించడంలో సహాయం చేయడం ద్వారా గుండె ఆరోగ్యానికి మద్దతు ఇస్తుంది. 6. యాంటీఆక్సిడెంట్లు. దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదాన్ని తగ్గించడంలో మరియు ఫ్రీ రాడికల్స్ వల్ల కలిగే నష్టం నుండి కణాలను రక్షించడంలో సహాయపడే యాంటీఆక్సిడెంట్లను అందిస్తాయి. వంటల ఉపయోగాలు.
వంటగదిలో వారి బహుముఖ ప్రజ్ఞకు ప్రసిద్ధి చెందాయి మరియు వివిధ పాక అనువర్తనాల్లో ఉపయోగించవచ్చు. దోసకాయలను ఆస్వాదించడానికి ఇక్కడ కొన్ని ప్రసిద్ధ మార్గాలు ఉన్నాయి. 1. సలాడ్లలో తాజాది. సలాడ్లకు ఒక సాధారణ జోడింపు చల్లని మరియు రిఫ్రెష్ ఎలిమెంట్ను అందిస్తాయి. అవి టమోటాలు, ఉల్లిపాయలు మరియు వివిధ ఆకుకూరలు వంటి పదార్థాలతో బాగా జతచేయబడతాయి. 2. దోసకాయ ముక్కలు. ముక్కలు చేసిన దోసకాయలు ఆరోగ్యకరమైన మరియు కరకరలాడే చిరుతిండిని తయారుచేస్తాయి. ఇది హమ్మస్, జాడ్జికి లేదా మీకు ఇష్టమైన డిప్లో ముంచడానికి సరైనది. 3. దోసకాయ నీరు. తేలికపాటి, రిఫ్రెష్ రుచితో నింపడానికి ముక్కలను నీటిలో చేర్చవచ్చు. హైడ్రేటెడ్గా ఉండటానికి ఇది ఒక ప్రసిద్ధ ఎంపిక. ఈ వీడియో మీకు నచ్చితే వీడియోకి ఒక లైక్ వేసి మీ స్నేహితులకు మీ కుటుంబ సభ్యులకు షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ధన్యవాదములు. 4. ఊరగాయలు. ఉప్పునీటి ద్రావణంలో భద్రపరచబడిన ఊరగాయలను తయారుచేయడానికి తరచుగా ఉపయోగిస్తారు. ఊరగాయలు తీపి, మెంతులు లేదా మసాలా తయారీ పద్ధతిని బట్టి ఉంటాయి. 5. దోసకాయ సూప్. చారు. తరచుగా చల్లగా వడ్డిస్తారు. ఇది వెచ్చని వాతావరణం కోసం ఒక రిఫ్రెష్ వంటకం. ఇది సాధారణంగా మూలికలు, పెరుగు మరియు కొన్నిసార్లు వెల్లుల్లితో రుచి కోసం చేయబడుతుంది. 6. దోసకాయ స్మూతీస్. రిఫ్రెష్ మరియు హైడ్రేటింగ్ ఎలిమెంట్ను జోడించడానికి స్మూతీస్లో మిళితం చేయవచ్చు. వారు పుచ్చకాయలు, స్ట్రాబెర్రీలు మరియు సిట్రస్ వంటి పండ్లతో బాగా జతచేస్తారు. 7. శాండ్విచ్లు. స్లైస్లు శాండ్విచ్లకు ఒక సాధారణ అదనంగా ఉంటాయి, మొత్తం రుచికి స్ఫుటమైన మరియు శీతలీకరణ ఆకృతిని జోడిస్తుంది. గమనిక: ఆరోగ్య నిపుణులు, అధ్యయనాల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. ఇవి పాటించడం వల్ల ఫలితాలు అనేవి వ్యక్తిగతం మాత్రమే.